పాయింటింగ్ టు ఏ వర్మన్ మాధవ్ సెడ్ ఐ ఆమ్ ద ఓన్లీ. అంటే ఎవరు చెప్తున్నారు? మాధవ్ చెప్తాడు. అంటే మాధవ్ ఈజ్ ఐ ఆమ్ ద అన్నాడు కదా, అంటే మాధవ్ చెప్పేది మాధవ్ కాబట్టి ఐ ఆమ్ అంటే మాధవ్, నేను ఎవరో కాదు, ఓన్లీ మాధవ్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ వన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ హిస్ ఫాదర్. ఇక్కడ హిజ్ ఫాదర్ ఎవరు హిజ్ ఫాదర్ అంటే పాయింటింగ్ టు వర్మన్, అంటే వర్మన్ని చూపిస్తున్నాడు. వర్మన్ అనే వ్యక్తిని చూపిస్తూ మాధవ్ చెప్తున్నాడు, నేను ఎవరో తెలుసా, ఐ ఆమ్ ద ఓన్లీ సన్ ఆఫ్ వన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ హిస్ ఫాదర్. అంటే ఏంటిది? హిస్ ఫాదర్ అంటే వర్మాస్ ఫాదర్. సో సన్స్, వన్ ఆఫ్ ది సన్స్ ఎవరు? ఓన్లీ సన్. మళ్ళీ డయాగ్రామ్ వేద్దాం, మీకు ఇబ్బంది అనిపిస్తే. హిజ్ ఫాదర్ అంటే వర్మాస్ సన్స్, వన్ ఆఫ్ ది సన్స్ అనమాట. వర్మాస్ వన్ ఆఫ్ ది సన్స్, వాళ్ళ ఓన్లీ సన్ నేనే. అర్థమైందా? అంటే ఏంటిది? వర్మ రిలేటెడ్ టు ఏమవుతాడంటే మీకు క్లారిటీగా రాస్తుంది. హీజ్ ఫాదర్ అంటే ఏంటిది? వర్మాన్స్ ఫాదర్. హీజ్ ఫాదర్ అంటే వర్మాన్స్ ఫాదర్ సన్స్, వన్ ఆఫ్ ది సన్స్ అంటే ఏంటిది? వన్ ఆఫ్ ది సన్స్ అంటే ఇతను ఒక సన్, ఇంకొక సన్ ఇక్కడ ఉన్నాడు. వన్ ఆఫ్ ది సన్స్ ఓన్లీ సన్, వన్ ఆఫ్ ది సన్స్. దీంట్లో ఎవరో ఒకరి సన్ అనమాట, ఓన్లీ సన్. ఎవరు అంటే మాధవ్. ఇతను మాధవ్. అడిగింది ఏంటిది? హౌ ఈజ్ వర్మన్ ఈజ్ రిలేటెడ్ టు మాధవ్. ఇది క్లారిటీగా చూసి చెప్పాడు. హౌ ఈజ్ వర్మన్, ఈ వర్మన్ ఏమవుతాడంట ఎవరికి? మాధవ్కి. ఒకవేళ ఈ మాధవ్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, లేదంటే ఈ వర్మన్ వాళ్ళ బ్రదర్ ఇంకోటి కూడా ఉన్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ది సన్స్ అన్నాడు కదా, వన్ ఆఫ్ ది సన్స్ అనే మీనింగ్ ఏంటిది? ఇలా ఫాదర్కి ఇద్దరు సన్స్ ఉన్నారు. ఈయన సన్ అయినా కావచ్చు, ఇతను వన్ ఆఫ్ ది సన్స్ అంటే ఇతని సన్ అయినా కావచ్చు. వన్ ఆఫ్ ది సన్స్ అంటే ఇతని కొడుకైనా ఇతను కావచ్చు, ఇతని కొడుకైనా ఇతను కావచ్చు. ఓకే, ఎవరు వీళ్ళు? మాధవ్. అప్పుడు ఏంటి మనకి? ఒకవేళ వర్మన్ వాళ్ళ కొడుకు అయితే ఈ మాధవ్ మాధవ్కి వర్మన్కి రిలేషన్ అంటే ఫాదర్. ఒకవేళ ఇది అవుతే అంకుల్ అవుతారు, అంటే ఫాదర్ కావచ్చు, అంకుల్ కావచ్చు, రెండు కూడా ఏదైనా ఒకటి కావచ్చు. ఎందుకు అయిందంటే ఇక్కడ ఇచ్చింది మనకి వన్ ఆఫ్ ది సన్స్ అన్నాడు. వన్ ఆఫ్ ది సన్స్ అంటే ఇద్దరిట్లలో ఎవరో ఒకరి సన్ వల్ల సన్ అనమాట. వన్ ఆఫ్ ది సన్స్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? మాధవ్కి వర్మన్కి వాళ్ళ ఫాదర్ అయినా కావచ్చు, లేదంటే ఇక్కడ ఉండుంటే మాధవ్ వీళ్ళ అంకుల్ అయినా కావచ్చు. రెండో వ్యక్తి, ఫాదర్ ఆర్ అంకుల్.